తుఫాన్ వేస్తుందని నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ బీజేపీ ఆఫీసు బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి శానంపూడి సమావేశమయ్యారు. 10 సంవత్సరాల మోదీ కాలంలో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆయన తెలిపారు. వాళ్ళకి సముపార్జన పనిచేసినాం, వాళ్ళకి ఉద్యోగాల అవకాశాల కోసం పనిచేసినాం. రేపు ఇంకా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, దాంతోపాటు రకరకాలు ఈరోజు మనం ఎన్నో రకాల అవకాశాలు ఈరోజు ఉన్నాయి మనం తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అవన్నీ డ్రై పోర్ట్ తీసుకురావాలన్నా, కంటైనర్ పార్క్ తీసుకురావాలన్నా, ఇంకా మిగిలిన హైవేలు వేయాలన్నా, రైల్వే లైన్లు కొత్త వేయాలన్నా, ఏదైనా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో వేయగలుగుతాం, మనమే చేయగలుగుతాం. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. యువత కోసం పెద్దపీట వేయగలిగే నాయకుడు ఎవరు? యువత కోసం ఎంత దూరమైన తిరగగలిగేది ఎవరు? ముగ్గురులో ఎవరికి ఓటేస్తే మంచిది? ఎవరైతే పనిచేయలేస్తారు? మీరు ఒక్కసారి అందరూ ఆలోచించి రేపు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని ఈసారి వచ్చే 400 సీట్లలో నల్లగొండను కూడా ఉంచాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. దాంతోపాటు విలేకరుల మిత్రులు కూడా మీరు పోయిన దగ్గర అడగండి, ఒకసారి కాంగ్రెస్ నాయకులు వచ్చిన మీరు 6 గ్యారంటీలు నిజంగా అమలు చేయలేస్తారా? 6 అంటే దాని కింద మళ్ళీ 60 ఉన్నాయి. దాంట్లో ఏదో బస్సు టికెట్లు ఇచ్చి మహిళలను కొట్టుకోమంటాం తప్ప ఏదో చిన్న 200 అన్నీ. ఈరోజు ఒక 2 లక్షల రుణమాఫీ కావాలంటే 35,000 కోట్లు కావాలి. 2,000 నుంచి 4,000 పెన్షన్ కావాలంటే 8-9,000 కోట్లు కావాలి. ఇవాళ రైతు భరోసా ఇప్పటికి మొత్తం 2.5-3 ఎకరాల వరకు ఇవ్వగలిగినారు, ఇంకా ఒక 7,000 కోట్లు కావాలి. ఇవన్నీ మీకు తెలుసు. అంతకుముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏం చేయగలిగినో ఏం చేయలేమని తెలుసు. అయినా కానీ అబద్ధాలతో ఓట్లేసిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే అబద్ధాలు పార్లమెంట్ ఎలక్షన్లో చెప్తారు. ఈ ఎలక్షన్స్ అయిపోతే మీరు బుద్ధి చెప్పకపోతే ఇక 5 ఏళ్ళు కూడా ఇదే కష్టాలు పడతారు మీరు. కాబట్టి అధికారంలోకి వచ్చేది ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేసే మోడీ గారికి కమలం గుర్తుకు ఓటేయాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. జై భారత్. ముఖ్యంగా యువత, మహిళ మీరందరూ కూడా మీరు ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే ఈ నల్లగొండ భవిష్యత్తు మారుతుంది? ఎవరికి ఓటేస్తే రేపు యువత ఉద్యోగ అవకాశాల కోసం, ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా యూత్ కోసమే పనిచేసినాం. రాజకీయాల్లో వాళ్ళకి సముపార్జన పనిచేసినాం, వాళ్ళకి ఉద్యోగాల అవకాశాల కోసం పనిచేసినాం. రేపు ఇంకా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, దాంతోపాటు రకరకాలు ఈరోజు మనం ఎన్నో రకాల అవకాశాలు ఈరోజు ఉన్నాయి మనం తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అవన్నీ డ్రై పోర్ట్ తీసుకురావాలన్నా, కంటైనర్ పార్క్ తీసుకురావాలన్నా, ఇంకా మిగిలిన హైవేలు వేయాలన్నా, రైల్వే లైన్లు కొత్త వేయాలన్నా, ఏదైనా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో వేయగలుగుతాం, మనమే చేయగలుగుతాం. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. యువత కోసం పెద్దపీట వేయగలిగే నాయకుడు ఎవరు? యువత కోసం ఎంత దూరమైన తిరగగలిగేది ఎవరు? ముగ్గురులో ఎవరికి ఓటేస్తే